అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నారాయణపురానికి ముని కన్నప్ప దగ్గర 3 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప తన భార్య పిల్లలను గ్రామంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక భార్య శిరీష కూలి పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. అయితే సకాలంలో అప్పు చెల్లించలేదని ముని కన్నప్ప అతని కుటుంబ సభ్యులు మహిళను చెట్టు కట్టేశారు. ఈ ఘటనపై ఇప్పటికే వ్యాపారి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైట్, అప్పు తీర్చలేదని మహిళను చెట్టు కట్టేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఒక మహిళపై ముని కన్నప్ప అతని కుటుంబ సభ్యులు చెట్టు కట్టేసి దాడి చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడం ద్వారా ఆయన తెలుసుకొని వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశాము అని చెప్పి జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. మహిళలు చెట్టు కట్టేసి హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి సీఎం అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. పైగా ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసులు చూడాలి అని కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని వాళ్ళ వివరాలను కూడా జిల్లా అధికారులకు పంపాలి అని కూడా సీఎం ఆదేశించారు. అదే సమాచారాన్ని బాధిత కుటుంబానికి సంబంధించిన సమాచారం, వాళ్ళకి ఎందుకు అప్పులైంది ఏమిటి అనే అంశానికి సంబంధించి కూడా ఆ సమాచారం మొత్తాన్ని కూడా సీఎం పేషికి పంపించాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ తోనూ చిత్తూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి ఆ వివరాలన్నింటినీ వెంటనే పంపాలని ఆదేశాలు జారీ చేయడం కాకుండా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అరెస్ట్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలని కూడా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. శంకరి, రైట్ రైట్, థ్యాంక్ యూ రామారావు. మాట్లాడుతా ఉన్నాం కదా, నువ్వు రాజకీయ బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజకీయ